పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొన్నారు. రెల్ల గ్రామం నుండి కొత్త వలస గ్రామానికి నూతన బీట్ రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. 1,45,00,000 నిధులతో 1.5 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం రహదారి అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ మల్లేష్, టీడీపీ నాయకులు భూషణం, పద్మ, వేంపడరావు, భారతి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హామీ ఇచ్చారు. అర్హులందరూ కూడా పింఛన్ అందిస్తానన్నారు. అదే విధంగా 7,000 రూపాయలు అందించారు. కాబట్టి మీరందరూ నిజంగా ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించి ఏవైతే మన పనులు ఉన్నాయో మనం చేసుకోవాల్సిందిగా నేను మీకు అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గతంలో చూస్తుంటే ఇక్కడ ఆ రోడ్డు మరి పూర్తిగా కాకుండా ఏ విధంగా అయితే ఉందో అలానే ఉండిపోవడం జరిగింది. కాబట్టి ఈ రోడ్డు ప్రారంభం చేయడానికి నేను రావడం జరిగింది. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వచ్చి నెల రోజులైంది. మీరందరూ కూడా ఆశీర్వదించి నాకు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను. ఈ రోజు నేను గెలిచానంటే ఈ గెలుపు మీ అందరిది. ఎందుకంటే మీరందరూ ఏకతాటిపైన ఉండి నన్ను గెలిపించి మన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం అందరం కలిపికట్టుగా చేసుకోవాలని మీకందరికీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే మరి ఎంత వర్షమైనా లెక్క చేయకుండా మరి పక్క నుండి ఉన్నటువంటి గ్రామాల్లో అయితేనేమి, మరి అదే గ్రామంలో రెల్ల గ్రామం నుండి అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా మీరందరూ వచ్చి ఈ రోడ్డు ప్రారంభానికి మీరందరూ కూడా మరి వర్షమైన లెక్క చేయకుండా వచ్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున నమస్కరిస్తున్నాను.